ప్యానల్లో ఉన్నటువంటి సభ్యులందరికీ అదేవిధంగా జీ తెలుగు ప్రేక్షకులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, మనం అనేక సందర్భాల్లో రఘురామకృష్ణరాజు గారి యొక్క కేసుకు సంబంధించి అనేక సందర్భాల్లో కూడా మనం టీవీలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో కూడా చూడడం జరిగింది. అదేవిధంగా లైవ్ కూడా చూసాం. మనం ఆయన ఏ విధంగా బాధించారు, ఇబ్బంది పెట్టారు, ఆయన ఏ విధంగా కొట్టారు, ఏ విధంగా పోలీస్ దౌర్జన్యం చేశారు అనేది మనం అందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఈరోజు ఆయన్ని ఎవరో కొట్టలేదు అని చెప్పేదానికి కూడా ఆస్కారం లేదు. నేనేమంటానంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు సడన్ గా పోయి ఎవరిని అరెస్ట్ చేయట్లేదండి. వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు. వాళ్ళు అన్ని ప్రయత్నాలు లాపరంగా అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారికి కోర్టులో కూడా అవకాశం దొరకదు. అందువల్ల తప్పనిసరిగా వాళ్ళని అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఆ రోజు ఉన్నటువంటి సిఐడి అధికారులు ఒక జగన్మోహన్ రెడ్డి గారు అలాగే భావించారు. ఎందుకంటే వాళ్లే ముఖ్యమంత్రి, వాళ్లే రాజులు అన్నట్టుగా ఆ పోలీస్ అధికారులు ప్రవర్తించినటువంటి పరిస్థితి వాస్తవంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం హైయెస్ట్ మెజార్టీ రావడానికి కారణం పోలీస్ వ్యవస్థ, అనేకమైనటువంటి వ్యవస్థలు నిర్వీర్యం చేయడం. అందువల్ల ఏంటంటే, రఘురామకృష్ణరాజు గారిని కొట్టిన విధానం అయితే ఉందో క్షమించరా అన్నటువంటి విధానం. రెండో విషయం ఏంటంటే, ఏదైతే గుంటూరు తీసుకెళ్లి ఆయన కొట్టిన తర్వాత సూపరింటెండెంట్ దగ్గర గుంటూరు హాస్పిటల్లో అన్ని పరీక్షలు చేయించిన తర్వాత ఈయన ఎక్కడా కొట్టలేదు అని చెప్పి సూపరింటెండెంట్ గారు ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం విషయం. ఆ సూపరింటెండెంట్ గారు ఎక్కడున్నారో ఎతికి ముందు ఆయన అరెస్ట్ చేస్తే అసలు ఎవరు ఆ సూపరింటెండెంట్ కి ఆ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వమన్నారు, ఆ విధమైనటువంటి సర్టిఫికేట్ ఇవ్వమన్నారు అనేది, ఏ పెద్దలు ఇవ్వమన్నారు అనేది వార్తలు పూర్తిగా తెలుస్తాయి. అందువల్ల అసలు వాళ్ళని కూడా దీనిలో ఎవరైతే దీనికి బాధ్యత వహించారో, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, వీళ్ళందరూ ఈ కూటమంతా కూడా ఆ రోజు చేసినటువంటి దౌర్జన్యాలు, దుర్మార్గాలు అన్ని మనం కూడా చూసాం. అందువల్ల తప్పనిసరిగా ఈ రోజు చేస్తున్నటువంటి అరెస్టులు అందరూ కూడా ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇంకా ప్రజలు, మీకు తెలుసో తెలీదో, చాలా స్లోగా ఉన్నారు బాబు గారు, మన ముఖ్యమంత్రి, కూటమి ప్రభుత్వం చాలా స్లోగా ఉన్నారని చర్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే వాళ్ళని చేసినటువంటి దుర్మార్గాలు అలా ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ కూడా ఈ రోజు వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని ఏదైతే జైలుకు పంపించాలని ఈ రోజు ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. అయితే దీనిలో ఒక విషయం ఆలోచిస్తే చాలా మంది పెద్దలు కూడా మాట్లాడటం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి తల్లి, చెల్లి, ప్రజలు అందరూ కూడా ఒకటేనండి. ఎవరిని కూడా ఆయన ప్రజలుగా భావించరు. ఆయనకి ఏంటంటే 151 సీటు ప్రజలు ఇచ్చారు కాబట్టి నేనే రాజు, నేనే మంత్రి అన్నట్టుగా ఆయన బిహేవ్ చేసినటువంటి పరిస్థితి మంత్రులకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ ఎక్కడా కూడా అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి మనందరం కూడా గమనించాం. అందువల్ల ఏదైతే ఈ యొక్క సిఐడి సంబంధించినటువంటి సునీల్ కుమార్ కావచ్చు, విజయపాల్ గారు కావచ్చు, ఇప్పటికే లేట్ అయిందండి. అందువల్ల తప్పనిసరిగా వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. ఇప్పటికే లేట్ అయింది, అరెస్ట్ చేస్తే చాలా సంతోషం. అయితే వీళ్ళని శాశ్వతంగా ఏదైతే జైలుకు పంపించేటువంటి పరిస్థితి కల్పించాలని ప్రజలందరూ కూడా కోరుతూ ఉన్నారు. అదేవిధంగా సోషల్ మీడియాలో ఈ రోజు ప్రభుత్వం మారినా, కూటమి ప్రభుత్వం వచ్చినా, ఈ రోజు సోషల్ మీడియాలో అతి భయంకరంగా ఈ రోజు పెడుతున్నటువంటి మనం వార్తలన్నీ కూడా చూస్తూ ఉన్నాం. వాళ్ళు పెట్టేటువంటి పరిస్థితి ఎందుకు అంత ధైర్యం వచ్చిందో ఒకసారి ఆలోచిస్తే, చంద్రబాబు గారు ఏం చేయరు, ఇవి కూటమి ప్రభుత్వంగా ఓన్లీ సంక్షేమ పథకాలు, డెవలప్మెంట్ మీదే వెళ్ళొద్దనే ఉద్దేశంతో ఈ రోజు వాళ్ళు విచ్చలవిడిగా పోస్టులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇకనైనా ఈ ప్రభుత్వం మేల్కొందని చెప్పి ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. ఈ రోజు వర్రా రవీందర్ రెడ్డి ఎవరండి? ఆయన సొంత మనిషి. వీళ్ళందరూ టైప్ చేసి ఆయన పేర్ల మీద పెట్టారు, ఆయన టైప్ చేయలేదండి. ఆయన ఏమి సోషల్ మీడియాలో పెట్టలా, ఇవన్నీ టైప్ చేసి ఆయన పేరు మీద అన్ని మొత్తం పెట్టినటువంటి అవినాష్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా జగన్మోహన్, వీళ్ళ ఆలోచనతోటే అవన్నీ కూడా నోట్ చేసి ఆయన పేరు మీద పెట్టారు. అతను ఏ విధంగా అతనికి కూడా శిక్ష పడాలి, అదేవిధంగా ఎవరైతే ఆ పోస్టులన్నీ తయారు చేసి పెట్టారో అవన్నీ ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయాలి. విజయపాల్ని ఇంట్రాగేట్ చేసి ఆయన అసలు వాస్తవాలు, జగన్మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళు చేసినటువంటి అరాచకాలు ఇంకా చాలా ఉన్నాయండి, చాలా ఉన్నాయి. భూములు ఆక్రమించుకోవటం, దౌర్జన్యాలు చేయడం, ఎవరినైతే వీళ్ళు దౌర్జన్యం చేసి కొట్టారో వాళ్ళ మీదే కేసులు పెట్టడం నా కళ్ళారు చూసేయండి. లోకల్ ఎమ్మెల్యేలండి, లోకల్ మంత్రులండి, విచ్చలవిడిగా దోపిడీ చేయడమే కాకుండా దుర్మార్గంగా కొట్టించినటువంటి ప్రశ్నే కాదండి, పబ్లిక్ ని, ప్రెస్ ని, మహిళల్ని, అదేవిధంగా ఎంతో మందిని వీళ్ళు
బాధించినటువంటి పరిస్థితి మన అందరం చూసాం. మన రఘురామకృష్ణరాజు గారికి తప్పనిసరిగా న్యాయం జరగాలి. ఈ రోజు ప్రజలందరూ కూడా ఆ వైపుగా చూస్తే చాలా బాధపడ్డారండి. ఆయన కొట్టిన విధానం ఏదైతే ఉందో దుర్మార్గమైనటువంటి విషయం. అందువల్ల పార్టీలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా చాలా సంతోషపడుతున్నారండి. మా నాయకుడు బుద్ధి రావాలి ముందు ఈ విధంగా చేసినటువంటి దౌర్జన్యాలకి చాలా సంతోషంగా ఉన్నటువంటి సెకండ్ క్యాడర్ కావచ్చు, వాళ్ళ క్యాడర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు అని చెప్పి ఈరోజు చెప్పడం ప్రజల్లో భావన ఉందండి. అందువల్ల శిక్ష తప్పదు, ఇంకా లేట్ అని ఆలోచన చేస్తున్నారు. చాలా మంది లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద కూడా కేసులు పెట్టాలని మా ఆలోచన కూడా ఉంది. లోకల్ ఎమ్మెల్యేలు కూడా రాజుల్లాగా వ్యవహరించారండి. విలేకరుల మీద దౌర్జన్యం చేశారండి. నెల్లూరు జిల్లాలో అనేక మంది విలేకరులని కొట్టించారండి. ఇళ్లకు పోయి వాళ్ళ ఆఫీసులకు పోయి వాళ్ళ రాసే వార్తా ఆఫీసులకు వెళ్ళి కూడా కొట్టినటువంటి పరిస్థితి చాలా దుర్మార్గం. వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి, మేము కేసులు పెడతాం. వాళ్ళ మీద మళ్ళా విలేకరుల మీద ఎస్టీ కేసు కట్టించారండి. ఏమండి సుధాకర్ గారు ఏం చేశారండి? మాస్క్ అడిగితే నడి రోడ్డు మీద ఆయన్ని ఏ విధంగా చిత్రహింసలు పెట్టారో వైజాగ్ లో మనం చూసాం. ఆయన ఒక పిచ్చివాడిగా మెంటల్ హాస్పిటల్ చేసి చనిపోయే విధంగా ఏ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన చేశారో, అదేవిధంగా ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ ని ఏ విధంగా బాడీని డోర్ డెలివరీ చేశారో ఇవన్నీ చూస్తే చాలా బాధేస్తుందండి, చాలా బాధేస్తుంది. తక్షణం ఇలాంటి దుర్మార్గులందరినీ కూడా అరెస్ట్ చేయాలి. శ్రీరెడ్డి, అదేవిధంగా పోసాని కృష్ణమురళి గారు, ఇట్లా చాలా మంది ఉన్నారండి. ఒకరు కాదండి, వందల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా జైలుకు పంపించాలా. జైలుకు పంపిస్తే పక్కవాడికి ఆలోచన. ఇప్పుడే లాయర్ గారు చెప్తూ ఉన్నారు, ఏమని వాళ్ళు చేయడం వీళ్ళు చేయడం ఒకటిగా అనిపిస్తుందని. నేను ఏమంటున్నా అంటే, వాళ్ళు చేసిన తప్పులకి, వాళ్ళు చేసిన దుర్మార్గానికి, వాళ్ళు చేసిన దౌర్జన్యానికి ఈ రోజు అరెస్టులు చేస్తున్నారండి. ఎక్కడ కూటమి ప్రభుత్వం అన్యాయం చేయట్లేదు, దుర్మార్గమైన కేసులు పెట్టలే. ఈ రోజు తప్పు చేసిన కార్యకర్తల మీద, నాయకుల మీద కూడా కేసులు పెడుతున్నారండి. గుర్తుపెట్టుకోండి. కూటమి ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా స్పీడ్ అవ్వాలండి. ఈ సోషల్ మీడియా మీద, వ్యవస్థల మీద మంచికి ఉపయోగించుకోవాలి కానీ చెడ్డకు ఉపయోగించకూడదు. అందువల్ల తప్పనిసరిగా రఘురామకృష్ణరాజు గారికి న్యాయం జరగాలని చెప్పి, అదే విధంగా ఆయనకు న్యాయం జరిగితే ప్రజలందరూ కూడా న్యాయం జరిగినట్టు అని భావిస్తున్నారండి.